సో గైస్ చాలా మంది పిఎస్ఐ సుబ్రహ్మణ్యంలో జాయిన్ అవ్వచ్చా లేకపోతే బాలతమిళ సిఎస్బిలో జాయిన్ అవ్వచ్చా అని నన్ను అడిగారు. నేను దీని గురించి ఇంకో క్లారిటీ కూడా నేను ఇవ్వాలనుకుంటున్నాను. నేను సిఎస్బి గురించి మాట్లాడిన మాటలు కానీ సిఎస్బి ఐఏఎస్ కోచింగ్ సెంటర్ సంబంధించిన రివ్యూ ఇచ్చే టైంలో నేను చాలా క్రిస్టల్ క్లియర్గా మాట్లాడడం జరిగింది. నేను ఎక్కడా కూడా జిఎస్ రెగ్యులర్ ప్రిలిమ్స్ కా మెయిన్స్ తీసుకోమని నేను చెప్పలేదు, అలాగంటే తీసుకోవద్దని కూడా నేను చెప్పలేదు. అది మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నాకున్న లిమిటేషన్స్కి నేను మాట్లాడేది మీరు అర్థం చేసుకోగలిగితే దట్ విల్ బి గ్రేట్. ఎందుకు అంటే నా ఒపీనియన్ని అందరి మీద నేను రుద్దలేను. ఒక బాగుందంటే బాగుందని చెప్పగలుగుతా, బాగలేకపోతే దానికి సంబంధించి నా ఒపీనియన్ బాగుందా బాగాలేకపోయినా కొంతవరకు ఒక లిమిటేషన్ ఉంటుంది, అంతవరకు నేను చెప్పగలుగుతాను. అండ్ దానికి మీరు బాలత మేడం సపోర్ట్ చేసేస్తున్నారు, బాలత మేడం రైట్ అనేది నేను ఎక్కడ మాట్లాడలేదు. సో నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, ఇప్పటికీ చెప్తా ఉన్నాను, ఆన్సర్ రైటింగ్ డెఫినెట్లీ మేడం బాగా చేస్తారు. మెయిన్స్ క్లియర్ అయితే పర్సనల్ మెంటారింగ్ బాగా చేస్తారు. మేడం యొక్క పాజిటివ్ సైడ్ గురించి నేను మాట్లాడుతున్నాను, వేరే ఏ యాంగిల్ నుంచి ఏ ఆస్పెక్ట్ నుంచి మనం మాట్లాడట్లేదు. ఓకే, ఇది మీరు అర్థం చేసుకోగలిగితే దట్ విల్ బి గ్రేట్. నేను మాట్లాడేది చూడండి ఒకసారి వీడియో, నేనేం మాట్లాడుతున్నా, ఎలా మాట్లాడుతున్నా, నేను చెప్పేది ఏంటి, దాంట్లో ఉన్న ఆ పాయింట్స్ మీరు అర్థం చేసుకోగలిగితే నేనేం చెప్తున్నాను మీకు అర్థమవుతుంది. రైట్, ఈరోజు మనము సుబ్రహ్మణ్యన పిఎస్ఐఆర్కి బాలత మేడం సిఎస్బినా అనేది మనం మాట్లాడుకుందాము. సో అసలు సుబ్రహ్మణ్యంలో ఏంటి అనేది మనం ఒకసారి మాట్లాడుకుంటే ఒక ప్లాన్ కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నేను ఢిల్లీ అండ్ బెంగళూరు, హైదరాబాద్ రకరకాల చాలా ఇన్స్టిట్యూట్స్ తిరిగిన ఎక్స్పీరియన్స్తో ఒక బ్రదర్ లాగా ఒక ఇన్స్టిట్యూట్ గురించి ఎలా ఎదుగుతుంది, మా తమ్ముడు కోసం ఎలా, మా చెల్లి కోసం, లేదా మా అన్నయ్య కోసం, మా సిస్టర్ కోసం ఎలాగైతే కోచింగ్ ఇన్స్టిట్యూట్ జాయిన్ చేయాలనుకుంటే నేను ఎలా ఎదుగుతాను అలాగే ఎదుగుతూ ప్రతిదీ మీకు అప్డేట్ చేస్తూ ఉన్నాను. సో దానికి జనరల్గా ఏంటి అంటే సుబ్రహ్మణ్యం ఆన్లైన్ గురించి మాట్లాడుతున్నాను, నేను ఆఫ్లైన్ గురించి మాట్లాడట్లేదు, ఆన్లైన్ గురించి మాట్లాడుతున్నాను. సో ఇది రోజుకి 2.5 గంట క్లాస్ ఉంటుంది, దాదాపు 7 months ఉంటుంది. అండ్ అంతా కూడా కాంప్రహెన్సివ్ అండ్ మొత్తం కూడా కవర్ చేస్తారు, కరెంట్ అఫైర్స్ అప్డేట్ చేస్తారు. అండ్ ఇంకోటి వచ్చేసి మనకి ఇక్కడ నోట్స్ కూడా మనం ప్రిపేర్ చేసుకోవడం అంతా క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకోటి మనకు ఒక ట్యాబ్ ఇస్తారు ఆన్లైన్లో మనం జాయిన్ అయితే, దాదాపు 64,000 ఉంది ఆన్లైన్ క్లాసు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే టెస్టులు పెట్టరు, ఓకే, ఆన్సర్ రైటింగ్ ఉండదు, ఓకే, అండ్ లేకపోతే 1-to-1 మెంటర్షిప్ కూడా క్లారిటీగా చెప్పలేదు. సో వాళ్ళతో నేను మాట్లాడడం కూడా జరిగింది. ఢిల్లీలో కూడా నేను 3 times వెళ్ళాను, జనరల్గా ఒక స్టూడెంట్ లా, ఒక బ్రదర్ లాగా అనుకోండి. సో వెళ్ళడం జరిగింది. సో ఇదైతే సుబ్రహ్మణ్యం గురించి. అండ్ వేరియస్ బాలత మేడం గురించి. సో ఇంకోటి ఏంటి అంటే ప్రాపర్ షెడ్యూలింగ్ ఉంది సుబ్రహ్మణ్యంలో. ఇది ఎందుకు మాట్లాడుతున్నానంటే సో సిఎస్బిలో పిఎస్ఐఆర్ మనం తీసుకోవచ్చా అంటే ప్రాపర్ మీరు తీసుకునే ముందు మీరు తెలుసుకోవాల్సిన విషయాలు. ప్రాపర్ షెడ్యూల్ ఉందా, 3 నెలలు చెప్తారా, 4 నెలలు చెప్తారా, మొత్తం 3-4 monthsలో ఎన్ని ఆన్సర్ రైటింగ్స్ ప్రాక్టీస్ చేపిస్తారు, ఎన్ని టెస్టులు కండక్ట్ చేస్తారు, 1-to-1 మెంటర్షిప్ ఎవరిస్తారు, ఎంత టైం ఒక సిఎస్బి బాలత మేడం మన కోసం టైం స్పెండ్ చేయగలదు, అండ్ మనం వచ్చే డౌట్లు ఎవరిని అడగచ్చు, రెస్పాండ్ అయ్యే వాళ్ళు ఎవరు, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. ఇవన్నీ గురించి నాకైతే నో ఐడియా. మీరు ఒకవేళ ఈ విషయాలు కనుక్కొని మీరు ప్లాన్ చేసుకోవచ్చు. సో నేనేమో అంటే నేను చెప్తున్నాను అంటే సిఎస్బి బాలత మేడం పిఎస్ఐఆర్ బెస్టా లేకపోతే సుబ్రహ్మణ్యం బెస్టా అంటే ఇన్ జనరల్ మాట్లాడుకుంటే క్వాలిటీ ఆఫ్ క్లాసెస్, ప్రాపర్ ప్లానింగ్, షెడ్యూలింగ్ విషయానికి వస్తే సుబ్రహ్మణ్యం 100% ముందుందని చెప్పాలి. వేరియస్ ఇక్కడ ఇంకొక విషయం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈ సుబ్రహ్మణ్యం విషయంలో ఓన్లీ టెస్ట్లే ప్రొవైడ్ చేస్తున్నారు. సో అంటే ఓన్లీ క్లాసులు విని మనం చాలా క్లారిటీగా ఉంటే క్వాలిటీ ఆఫ్ క్లాసెస్, క్వాలిటీ ఆఫ్ టీచింగ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇండియాలో ఇప్పుడు ఉన్నంత వరకు సో ఎవరికి వాళ్ళు నెంబర్ 1 అని చెప్పుకున్నప్పటికీ పిఎస్ఐఆర్ మాత్రం సుబ్రహ్మణ్యం మ్యామ్ చాలా బాగా చెప్తారు, క్లాసెస్ చాలా క్రిస్టల్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇంకొక విషయం వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ మరి ఓన్లీ క్లాసులు చెప్తా ఉన్నారు, నేను ఆన్సర్ రైటింగ్ ఎలా చేయాలి అంటే ఇక్కడ 2 విషయాలు మీరు రెండు ప్లాన్ చేసుకోవచ్చు. ఒకటి ఇక్కడ కోచింగ్ తీసుకొని, ఓకే, ఇక్కడ మీరు కోచింగ్ తీసుకున్న తర్వాత క్లాసెస్ వింటూ ప్యారలల్ గా ఒక మెంటార్ని లేకపోతే మీరు చదివే ఇన్స్టిట్యూట్ లేకపోతే ఇంకొక ఇన్స్టిట్యూట్ లోనో మెంటార్ని పెట్టుకొని ఆన్సర్ రైటింగ్ అది ప్రాక్టీస్ చేసుకోవచ్చు. టెస్ట్లు కూడా అలాగే చేసుకోవచ్చు. అండ్ మీకు 1-to-1 సెషన్స్ వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఏమైనా డౌట్స్ ఉంటే. ఒకవేళ లేదు అంటే మీరు ఎలాగో ఏదో ఒక ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయి ఉంటారు కాబట్టి వాళ్ళ నుంచి మీరు హెల్ప్ అయితే తీసుకోవచ్చు. అంటే నేను ఇక్కడ ఒకవేళ ఇక్కడే కోచింగ్ తీసుకోవాలి అని మీరు అనుకుంటే, లేదు అనుకుంటే నేనేమంటానంటే బాగా పేరున్నది, కనీసం మనకి అందుబాటులో లేరు, మనము డౌట్స్ అడగడానికి అవకాశం లేదు, మనం అడిగితే రిప్లై ఇచ్చే వాళ్ళు ఉండరు. సో ఇలాంటి వాటికంటే కొంచెం వేరే వాటి కూడా కంపేర్ చేసుకుని 35,000-45,000లోనే మనకి ఇంక్లూడింగ్ టెస్ట్లు, ఇంక్లూడింగ్ ఆన్సర్ రైటింగ్, ఇంక్లూడింగ్ పర్సనల్ మెంటరింగ్, ఇంక్లూడింగ్ సపోర్ట్
మోరల్ సపోర్ట్, ఎప్పుడు అందుబాటులో ఉంటారు, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ ఏంటి అంటే ఐఎమ్ నాట్ డినైయింగ్ సిఎస్బిలో పిఎస్ఐఆర్ బాగుంటుందని నేను చెప్పట్లేదు. కాకపోతే ఏంటి అంటే సుబ్రహ్మణ్యంలో మాత్రం ఖచ్చితంగా బాగుంటుంది. మీరు కట్టిన రూపాయికి ఖచ్చితంగా వాల్యూనే. అండ్ ఇంకొక విషయం వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ చాలా మంది నేను చెప్పే విషయాలను అర్థం చేసుకోలేకపోతున్నాం. ఖచ్చితంగా చెప్తున్నా, ఒక సీరియస్ గా ప్రిపేర్ అయ్యే యూపీఎస్సీ ఆస్పిరెంట్ కి నేను చెప్పేది మీకు ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనేది మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను అనేది అర్థం చేసుకోగలుగుతారు. అండ్ ఇంకోటి వచ్చేసి చాలా క్రిస్టల్ క్లియర్ గా చెప్తా ఉన్నాను, పిఎస్ఐఆర్ ఇంకోటి ఈ రెండు కాకుండా మీరు ఈ కంపేర్ చేస్తూ వేరే ఇన్స్టిట్యూట్స్ లో కూడా చిన్న చిన్న ఇన్స్టిట్యూట్సా పెద్ద ఇన్స్టిట్యూట్సా కాదు కానీ క్వాలిటీ ఆఫ్ టీచింగ్ టీచర్ కూడా డెడికేటెడ్ ఉన్నారు. సో నేను ఏమంటానంటే ఒక పర్సన్ ఎంతమందికి సపోర్ట్ చేయగలుగుతారు చెప్పండి. ఇప్పుడు నేనే ఉన్నాను, మాక్సిమం రోజుకి ఒక 3 to 4 hours నేను టైం స్పెండ్ చేయగలుగుతున్నాను స్టూడెంట్స్ కేవలం కౌన్సిలింగ్ కోసం. అంతకుమించి స్పెండ్ చేయడం అంటే నాకు పాసిబిలిటీ అవ్వదు. ఎందుకంటే 4 గంటలు స్టూడెంట్స్కి వెళ్ళిపోతే నాకు వర్క్స్ ఏంటి, మీటింగ్స్ ఏంటి, క్లయింట్స్తో మీటింగ్స్ ఉంటాయి. ఓకే, మీ అందరికీ ఇదంతా రీసెర్చ్ చేయాలి. సో ఆల్మోస్ట్ పర్ డేకి నేను ఇప్పుడు ఒక 11 to 12 hours కంటిన్యూస్గా వర్క్ చేస్తున్నాను. ఎక్సెప్ట్ సండే నేను రెస్ట్ తీసుకున్నాను కంప్లీట్లీ. ఒక 2 hours 3 hours జస్ట్ క్లయింట్ మీటింగ్స్ ఉంటే తీసుకుంటున్నాను. సో ఈ విధంగా ఉంది సిచ్యువేషన్. సో ఒక పర్సన్ని నేనే మహా అయితే రోజుకి నేను చెప్పే కౌన్సిలింగ్ ఒక 1/2 hour ఉంటుంది, ఒక 1-to-1 ఇంటరాక్షన్, ఒక 1/2 hour కానీ 15 minutes కానీ ఒక్కొక్కసారి 10 minutes సిచ్యువేషన్ బట్టి. మా స్టూడెంట్ కొంతసారి మోరల్ సపోర్ట్ కావాల్సి ఉంటుంది, అలాంటి టైంలో కొంచెం ఎక్కువ టైం అనేది స్పెండ్ చేయాల్సి వస్తుంది. సో ఎందుకంటే వాళ్ళు చెప్పే బాధ నేను వినాలి, నాట్ ఓన్లీ కౌన్సిలింగ్, వాళ్ళు కొంచెం మోరల్ సపోర్ట్ అవసరం పడుతుంది. అలాంటి సమయంలో నేను కొంచెం ఎక్కువసేపు మాట్లాడాల్సి వస్తుంది. సో ఆబ్వియస్లీ ఓవరాల్గా ఏంటి, రోజుకి ఒక 7-8 మంది మాక్సిమం 10 స్టూడెంట్స్ తోనే నేను మాట్లాడగలుగుతాను. రైట్, 10 స్టూడెంట్స్ తో నేను మాట్లాడగలుగుతాను అంటే మంత్లీ 300 members తో నేను మాట్లాడగలుగుతాను. అవరేజ్ 250 to 300 members తో నేను మాట్లాడగలుగుతాను. సో ఇదే సిచ్యువేషన్ ని నేను ఇంకొకటి ఒక స్టూడెంట్ ఒక దగ్గర ఒక ఆప్షనల్ కోచింగ్ కానీ ఒక ప్రిలిమ్స్ మెయిన్స్ కానీ ఒక పర్సన్ చూసి జాయిన్ అయితే ఒక్కొక్క స్టూడెంట్ కి ఎంత సమయం, ఎందుకంటే రిపీటెడ్ ఉంటారు. ఇలా ఒక్కసారి డౌట్స్ క్లియర్ అయితే మళ్ళీ వాళ్ళ దగ్గర రాదు. వాళ్ళు క్లియర్ అయిపోతే వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు, ఏదో ఒక ఇన్స్టిట్యూట్లో చూసుకుంటారు, జాయిన్ అవుతారు, వాళ్ళకి ఫర్దర్గా వాళ్ళ కెరీర్ వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. ఇక్కడ అలా కాదు, డౌట్లు వస్తే సబ్జెక్ట్ సంబంధించి డౌట్లు వస్తే మళ్ళీ అడగాలి. సో ఒక పర్సన్ ఎంతమంది కేటాయించగలుగుతారు ఒక మంత్కి, ఒక రోజుకి ఎన్ని గంటలు కేటాయించగలుగుతారు చెప్పండి, మీరు ఆలోచించుకోండి. అందుకనే నేను ఎప్పుడు పర్సన్ చూసి కాదు, ఒక ఆర్గనైజేషన్ దాన్ని మొత్తం ఎంటైర్ థింగ్ చూసి మీరు జాయిన్ అవ్వమని నేను చెప్తా ఉంటాను. సిఎస్బియా లేదా సుబ్రహ్మణ్యం అంటే డెఫినెట్లీ ఈ కొంచెం ఈ షెడ్యూల్ విషయంలో లేదా ప్రాపర్ ప్లానింగ్ విషయంలో సుబ్రహ్మణ్యం ముందుందని చెప్పాలి. అలాగని సిఎస్బి బాగాలేదని కాదు. సో సిఎస్బిలో కూడా మీరు ఎంక్వైరీ చేయండి, 3 months షెడ్యూల్ ఏంటి, రోజుకి ఎన్ని గంటల క్లాస్ జరుగుతుంది, ఎంటైర్ థింగ్స్ అనేవి కూడా మీరు ప్రాపర్గా అడిగి తెలుసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.